పేరు ప్రఖ్యాతి చెందిన వారు, సమాజంలో ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిన వారు ఈరోజు చాలా విషయాల్లో భయపడుతున్న వారు ఉన్నారు. ఆ స్థితి వారికి ధైర్యం ఇవ్వలేకపోతా ఉంది. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఈరోజు ధైర్యం? ఎవరికి ధైర్యం కలుగుతుంది? ఎవరు ధైర్యంగా ఉంటారు? దినవృత్తాంతం మొదటి గ్రంథం తీయండి, 28వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మొట్టమొదటిగా, యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపు. దేవుడు నిన్ను కోరుకున్న సంగతి ఒక్కసారి మనసుకు తెచ్చుకో, అప్పుడు నీకేమొస్తుంది చెప్పాలి? ధైర్యం వస్తుంది. నాతో పాటు ఈ మాట చెప్తారు అందరూ. యేసయ్య నన్ను తన బిడ్డగా కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నారు మనల్ని? ఎవరు కోరుకున్నారు మనల్ని? సృష్టికర్త అయిన దేవుడు. నేను మరలా చెప్తున్నాను, ఆయన సృష్టించిన సృష్టి చాలా విశాలమైనది. మనకు కనబడేది ఈ భూమి మాత్రమే. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, పాలపుంత అంటారు. అంటే సూర్యుడు, చంద్రుడు, కొన్ని గ్రహాలు కలిపి ఒక పాలపుంత, అంటే ఒక గెలాక్సీనా? మరి అటువంటివి ఎన్నున్నాయో, ఇంకా కనిపెట్టనివి, ఇంకా మానవ జాతికి తెలియనివి. దేవుడు సృష్టించిన సృష్టి చాలా విశాలమైనది. ఆ విశాల లోకంలో, భూమిలో, ఈ భూగ్రహం మీద నివసిస్తున్న మనం ఈరోజు గ్రహించవలసింది ఏంటంటే, అంత గొప్ప దేవుడు, ఈ మహా సృష్టిని కలుగు చేసిన ఆ దేవుడు తన బిడ్డగా, తన రాజ్యవానుసరిగా ఉండటానికి మనల్ని ఆయన కోరుకున్నాడు. ఇది మన ధైర్యం. హల్లెలూయా. దానిని నువ్వు మనసుకు తెచ్చుకుంటే ఏమొస్తుందంట? ధైర్యం వస్తుంది. సేవకునిగా నా వ్యక్తిగత విషయం కూడా అదే. నా పితరులందరూ విగ్రహారాధికులే, యేసుని ఎరగని వారు ఎవరు లేరు. మచ్చుగా నా గ్రామంలో క్రైస్తవుడు అనేవాడు కూడా లేడు. కానీ అటువంటి స్థితిలో ఉన్న గ్రామంలో నుండి యేసు ప్రభుని తెలుసుకునే ఒక గొప్ప భాగ్యం, సృష్టికర్తను ఎరిగే గొప్ప భాగ్యం దేవుడు నాకు దయచేశాడు. ఇప్పుడు నాకున్న ధైర్యం ఏదైనా ఉందంటే, యేసుక్రీస్తు వారి చేత ఆయన బిడ్డగా ఉండడానికి నేను పిలువబడ్డాను, కోరుకొనబడ్డాను. హల్లెలూయా. నన్ను ఆయన కోరుకున్నాడు. అందుకనే దావీదు అంటాడు తన కుమారుడితో, దేవుడు నిన్ను కోరుకున్నాడన్న సంగతి మనసుకు తెచ్చుకుని ఏం తెచ్చుకోమన్నాడు ఆయన? ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఎవరు ధైర్యవంతులుగా ఉంటారు అంటే, ఎక్కడి నుంచి ధైర్యం వస్తుందంటే, దేవుడు కోరుకున్నాడన్న సంగతి మనసుకు వస్తే అప్పుడు మనకు ధైర్యంగా ఉంటుంది. హల్లెలూయా.